హలో ఎవ్రీవన్, దోసకాయ పచ్చడిని ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయ రేకలు వేసుకొని ఫ్రై చేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక మీడియం సైజు ఉన్న దోసకాయని తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ అన్నంత సైజ్ అయితే సరిపోతుందండి. అవి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, వాటిలో కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసిన తర్వాత ముందుగా దోసకాయ ముక్కలు కూడా వేయించుకున్నవన్నీ దీంట్లో వేసేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టాం కదండి ఆ పచ్చడి అంతా కూడా తీసుకొని పోపు తాలింపు పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.